జరిగిపోయింది, దాడి జరిగిపోయింది. ఒకసారి మనతో పాటు సుధగాని హరిశంకర్ గౌడ్ గారు, బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్ గారు ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. ఏం జరిగిందో ఒకసారి అడుగుదాం. అంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్లో, క్యూన్యూస్ ఆఫీస్లో ఉన్నారు. హరిశంకర్ గారు, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? మీరు అంటే ఇన్సిడెంట్ తర్వాత వచ్చారా, ఇన్సిడెంట్ ముందే ఆఫీస్లో ఉన్నారా ఆ సమయానికి? అందరికి నమస్కారం, భరత్ గారికి, అందరికి మిగతా పార్టిసిపెంట్స్ కూడా నమస్కారములు. అయితే అక్కడ నేను మార్నింగ్ నుంచి ఉన్నాను, 9 o'clock నుంచి ఉన్నా అక్కడ. 9:30, 11:50, 11:25, 11:30కి వాళ్ళు వచ్చారు. స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళు. వచ్చి మేము అనుకున్నాం ఏంటంటే కింద ధర్నా చేస్తారేమో, వెళ్ళి సమాధానం చెప్దామని అనుకున్నాము. అయితే వచ్చే వాళ్ళు సడన్ గా వచ్చిండ్రు. అక్కడ విజిటర్స్ ఉండరు ఫస్ట్ రూమ్ లో. వచ్చేసరికి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసారు. అక్కడ గ్లాస్ డోర్స్ ఉంటాయి, ఆ డోర్ బ్లాక్ చేసేసరికి అన్ని చెల్లా చెదర అయిపోయినాయి. చాలా మంది విజిటర్స్ కు దెబ్బలు తాకినాయి, కూర్చుకునే అద్దాలు. అట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సెకండ్ రూమ్ కి వచ్చే ప్లాన్ చేశారు. చాలా మంది వచ్చారు, కట్టెలు అవి తోటి రాడ్స్ అవి ఉన్నాయి. చాలా రక్తసిక్తమైంది ఆఫీసు. కట్టెలు తీసుకొని వచ్చారా? కట్టెలు రాడ్స్ అసలు లేవు మా దగ్గర అసలు అంటున్నారు వాళ్ళు. ఫ్లాగ్స్ వేసుకొని వచ్చారు, కండవాలు ఉన్నాయి, జై అనుకుంటూ వచ్చారు, కట్టెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయితే కుర్చీలు ఉన్నాయి, అక్కడ కుర్చీలు ఉన్నాయి, ప్లస్ అక్కడ సామాన్లు అవి ఉంటాయి కదా, అవి తీసుకొని కొట్టుతున్నారు. ఫస్ట్ వచ్చారు అక్కడనే సీసీ కెమెరాలు బ్లాక్ చేసారు. ఆడ సీసీ కెమెరా డివిడి అవి ఉంటాయి కదా పైన, సిడిఆర్ లో, అవి కొట్టేసేసారు. తర్వాత ఒక గన్మెన్ ఒక 15 minutes వాళ్ళను ఆపిండు. ఇంకో గన్మెన్ ఏమో మల్లన్న రక్షణ ఉన్నాడు. ఆ గన్మెన్ ఏం చేయలేకపోయింది, అతన్ని వదిలేసి లోపలికి వచ్చేసారు అందరు. వచ్చేసి మెయిన్ డోర్, ఇక మల్లన్న లోపల ఉన్నాడు. ఈ మెయిన్ డోర్ దగ్గర ఆ గన్మెన్ ఒక లేడీస్ ఇద్దరు, ముగ్గురు 4 కొడుతున్నారు. ఆ విజువల్స్ కూడా మీ దగ్గర ఉంటే చూడండి కావాలంటే. అప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఇద్దరు గన్మెన్ ఒకేసారికి ఒక్క దగ్గరికి వచ్చేసి ఒక గన్మెన్ 6 rounds కాల్పులు జరిపిండు. అప్పుడు కొంతమంది అందరు వెళ్ళిపోయారు. అప్పుడు లేకపోతే అందరు వచ్చి మల్లన్న మీద పడేవాళ్ళు 100%. అది అంటే మామూలుగా సపోజ్ ఇప్పుడు తెలంగాణలో సామెత గురించి అందరూ మాట్లాడుతున్నారు. సామెత మాట్లాడగా నేను అబ్జర్వ్ చేశాను, మొన్న మాట్లాడినప్పుడు పక్కన మీరే ఉన్నారు. 2017 నేనున్నాను. జహీరాబాద్ జరా సంఘంలో మండలంలో మీటింగ్ అయింది. అది మేము ఆ రోజు మీటింగ్ చేసుకున్నాము. అది బీసీ రిజర్వేషన్ల ఇష్యూలు మాట్లాడుతూ మనకు సంబంధం ఏంది, ఆమెకు సంబంధం ఏంది, మనకు లేదు అక్కడ, కానీ ఎందుకు ఎంజాయ్ ఏమంటారు సంబరాలు పాల్గొంటుంది, అది తప్పు కదా అని నేను మాట్లాడిండు. అది వేరే విషయం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కేసీఆర్ గారే ప్రపంచ తెలుగు మహాసందర్భం 2017లో తెలుగు సాహిత్య అకాడమీ వాళ్ళు బుక్ ప్రింట్ చేసారు. అది 72 పేజీలో ఉంది సామెత. అది కంచం పొత్తే గానీ మంచం పొత్తు లేదా, మీరు కావాలంటే చూడండి. చూసారంటే తెలంగాణ సామెతల్లో వేసారంటే కేసీఆర్ ప్రింట్ అంటే అది ఉంది. అది ఇప్పుడు ఒకటి మీకు ఇంకొకటి కూడా చెప్తాను. మనము డీటెయిల్స్ ఒక కాలేజీకి పోయినా ఒక దానికి ఆధార్ కార్డు ఏడికి పోయినా నింపేటప్పుడు సెక్స్ చెప్పండి అంటారు. సెక్స్ అంటే ఏంది, మేల్ ఆర్ ఫీమేల్. సెక్స్ అంటే అక్కడ సెక్స్ అనే ఉద్దేశం అది కాదు కదా. ఇప్పుడు సాంఘికంగా మనం రాస్తాము డీటెయిల్స్, మేల్ ఆర్ ఫీమేల్ అప్పుడు సెక్స్ ఏంది. మనం ఒక సెల్యూర్ షాప్ యూనిసెక్స్ అని రాసి ఉంటది, మేల్ అండ్ ఫీమేల్. అది మనం ఆ భాషను అర్థం చేసి తెలంగాణలో వాడుక భాష ఇది. దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని మనకు ఆపాదించుకొని గొడవ చేయడము. ఒకవేళ మల్లన్న గారు మాట్లాడి తప్పే అని మీరు భావిస్తే కోర్టుకి వెళ్ళండి, లేకపోతే కేసు పెట్టండి. ఇక్కడ గొడవ అయిన తర్వాత, రక్తసిద్ధం అయిన తర్వాత, మల్లన్న మీద దాడి చేసిన తర్వాత అప్పుడు కోర్టు ఆమె కంప్లైంట్కి వెళ్ళింది. కవిత గారు ముందే వెళ్ళింటే బాగుండేది. కవిత గారి గొప్పతనం ఆమె ఇంకా పేరు మంచిగా వచ్చేది. అది కరెక్ట్ కాదు కదా. ఒకవైపు గొడవ జాగృతి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా ఇట్లా ఈ విధంగా ఊరుకుంటారా, ఇదే విధంగా పోలీస్ కేసు లేకపోతే ఇదంటారా, ఇది తప్పు కదా అట్లా మాట్లాడడం అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి నేను తప్పలేను, నేను కాదంటలేను భరత్ గారు. అది ఒక సాంఘికంగా మన తెలంగాణ వాడుకలో భాష ఉంది. అది ప్రతి ఊర్లో మాట్లాడతారు. అది నాకేంద్రా కంచం పోద్దాం మంచం పోతారు అంటారు. అంటే ఇప్పుడు అయితే ఒకటి ఇక్కడ నాకేమనిపించిందంటే వెలమలకి లేదా బీసీలకి కంచం పొత్త మంచం పొత్త అంటే
వేరే విధంగా ఉండేది, లేదా ఒక ఎవరైనా పురుషుడు అన్నా బాగుండేది. అక్కడ లేడీ అయ్యేసరికి అఫెండ్ అయిందేమో క్యాస్ట్ ఇప్పుడు బట్టి. మనము అది వ్యక్తిగతంగా చూడకూడదు భరత్ అన్న. ఆమె తను ఒక రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీ, ఒక పెద్ద పార్టీలో లీడరు, మాజీ ఎంపీ కవిత జాగృతి నడుపుతుంది అంతే తప్ప ఆమెను సింగిల్ ఉమెన్ ఎట్లా చూస్తాం మనం? ఒక వ్యవస్థ నడుపుతున్న హెడ్ గా చూడాలి తప్ప వ్యక్తిగతంగా ఎట్లా చూస్తాం? ఇప్పుడు మహిళా దేశానికి ప్రధానమంత్రి అవుతుంది, అయ్యో మహిళ అంటామా? ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంతే తప్ప ఆమెను తక్కువ చేయడానికి ఎక్కడ ఉంటది? ఆమె వ్యక్తిత్వాన్ని అట్లా కాదు కదా. ఇప్పుడు మనము ఒక వ్యవహారికంగా మాట్లాడినాం తప్ప నేనున్న ప్రెసిడెంట్ అక్కడ మేము రాజకీయాలు చూస్తున్నాము. ఆ మాట మాట్లాడేటప్పుడు పక్కన మీరు ఉన్నారు. నేను ఉన్నాను, 100% ఉన్నాను. తప్పైతే నేను తప్పని చెప్తాను. నేను అందుకనే దాడి చేసిన తర్వాత కిందికి వచ్చి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఎస్, ఒకవేళ మల్లన్న చేసి మీరు తప్పని భావిస్తే మీరు ఎందుకు దాని మీద మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకు ఏం చేయలేదు? ఎందుకు వచ్చి దాడి చేసిర్రు? దాడి చేసిన అవసరం ఏముంది ఇక్కడ? అది తప్పు కదా. ఇప్పుడు ఇంతవరకు ఏ ఆఫీసుల మీద చేసేది లేదు. వాళ్ళు ఏమంటారంటే జాగృతి వాళ్ళకే గాయాలైనాయి అంటున్నారు. అసలు గాయాలైంది ఇక్కడ కాదు, జాగృతి వాళ్ళే గాయాలైనాయి. దానిలో ముగ్గురికి ఒకళ్ళకి 16 కుట్లు కూడా పడ్డాయి అంటున్నారు. నేను జాగృతి వాళ్ళ గాయాలైనవా, ఇక్కడ కూడా గాయాలైనవి, ఇక్కడ కూడా దెబ్బలు తాకినాయి, అది వేరే విషయం. వాళ్ళు అద్దాలను ధ్వంసం చేసిన అద్దాలు వచ్చి కొచ్చుకుంటుండొచ్చు, అలా బ్లడ్ వెళ్ళింది. ముగ్గురు జాగృతి కార్యకర్తలకి గాయాలైనాయి అంటారు. విజువల్స్ చూడండి. ఆఫీస్ లో ఆ విధంగా ధ్వంసం చేయడం కరెక్టేనా? అందుకనే కదా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. అది చాలా పొరపాటు. ఎందుకంటే నేను కూడా 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా రాజకీయాలను. ఇది ఇంత దౌర్జన్యంగా వచ్చి ఆఫీస్ మీద పడి వచ్చి ఎమ్మెల్సీ నేను కొట్టి సంపుతాం, అరే రారా బయటికి రా, నీ సంగతి చూస్తాం అంటూ చూస్తాం అనడం అది తప్పది. అది చాలా పొరపాటు. ఇంకొకటి ఉంది భరత్, టు స్టాంప్ అవుట్ ది ఎవిడెన్స్ దే హావ్ టేకెన్ అవే ది డివిఆర్ బాక్స్. ఎంత ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ లో వచ్చి ఉంటే ఆ పని చేసి ఉంటారు చెప్పండి. శరదన్నా డివిఆర్ శరదన్నా అది తీసుకెళ్లారు వాళ్ళు. అట్లా తప్ప శరత్ అన్న రాగానే సీసీ కెమెరాలు పలగొట్టారు, డివిఆర్ తీసుకెళ్లారు వాళ్ళు. ఎంత పొరపాటు అది. ఇంతకు ముందు మేడిపల్లి పోలీసు సెక్యూరిటీ ఉంటారు, సెక్యూరిటీ లాస్ట్ టైం భరత్ ఐ హావ్ డెల్ట్ విత్ దేర్ కేసు కాబట్టి చెప్తున్నాను. లాస్ట్ టైం మేడిపల్లి వాళ్ళు ఎప్పుడైతే ఎస్ఓటి ఆఫీసర్లు వచ్చేసి మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేసి మల్లన్న మీద 307 చేసినారో అప్పుడు కూడా ఇట్లనే డివిఆర్ బాక్స్ తీసుకొని పోయినారు. దట్ వాజ్ అన్ ఇష్యూ విచ్ ఐ పుట్ అక్రాస్ బిఫోర్ ద కోర్ట్. I said if they have not come with a premeditated design, what was the necessity for the police to steal the DVR box which would have revealed many things అని. అది స్టాంపింగ్ అవుట్ ఎవిడెన్స్ అంటారు మా దగ్గర క్రిమినల్ లాలో. అది శివశంకర్ గారు ఇప్పుడు హరిశంకర్ గౌడ్ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే ముందే మరి డివిఆర్ తీసుకెళ్లారు, సీసీ కెమెరాస్ ధ్వంసం చేశారని చెప్తున్నారు. ఆ విషయం అయితే నాకు తెలియదండి. డివిఆర్ ఇంపార్టెంట్ కదా, అది ఎట్లా తీసుకెళ్తారు? హరిశంకర్ గారు చెప్పేది అద్దాలు ఎందుకు ధ్వంసం చేయాలి? అవసరం వచ్చింది. అద్దాలు ధ్వంసం చేసి లోపలికి వచ్చి రావాలని అవసరం ఉంది. మీకు ప్రొటెక్ట్ చేయండి, కింద ధర్నా చేయండి, వచ్చి సమాధానం చెప్పేవాడు. అట్లా కాదు కదా. ఇప్పుడు ఆ విధంగా ధ్వంసం చేయడము ఇది ఫ్యాషనిస్టమా? రాయలసీమ ఇదేమన్నా? ఈ తెలంగాణలో ఎప్పుడు లేదు ఇట్లా. ఇంతకుముందు కూడా గొడవలు అయినాయి, చేసిండ్రు. అట్లా ఎవరు ఒక ఎమ్మెల్సీ గారిని వచ్చి గన్మెన్ 6 రౌండ్స్ కాల్పులు జరపదాకా వచ్చిందంటే మీరు ఆలోచించండి. ఇంతవరకు ఎక్కడ మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మీడియా ఆఫీస్ లో వచ్చి ఇది వచ్చి ధర్నా కాల్పులు జరపడం కాలేదు. నేను చూశాను కదా. నేను కూడా పెద్దలు దేవేంద్ర గౌడ్ దగ్గర పనిచేసిన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా దిలీప్ అన్న కూడా తెలుసు, శరత్ అన్న కూడా వాళ్ళంతా ఎక్స్పర్ట్స్. వాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు చెప్పమనండి. రామకృష్ణారెడ్డి గారు కూడా అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద అటాక్ చేయలేదు కానీ అప్పుడు చేసిర్రు, కొంత చేసిర్రు అని. అప్పుడు కాల్పుల కార్యక్రమం ఏం లేదు కన్నా. అప్పుడు వచ్చిండు తెగువ లేదబ్బా. అప్పటి భాష వేరు, ఇప్పుడు భాష వేరు. అదే లేదు. శివశంకర్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి